హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. జపన్య 2వ అధ్యాయము 2వ వచనం. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. యెహోవా ఉగ్రత దినము రాకమునిపే మీరందరూ కూడి రండి. మీ తప్పులు, మీ అపరాధములు, మీ పాపములన్నీ ఒప్పుకుని, ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాలని, అయ్యా మా బిడ్డలని కాపాడండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆయన ఎలాగంటాడంటే సిగ్గుమాలిన జనులా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరినట్టుగా మీరు గతించిపోతారు. జాగ్రత్తగా ఉండండి. అందుకనే యెఫన్యా 1:15 ఆయన ఏమంటాడంటే ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవము, మహానాశనము, కమ్ము దినము, గాఢాంధకారం. ప్రియాదేవుడు, అలాంటి భయంకరమైన ఉగ్రత దినము రాకమునిపే నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుని పాదాలు పట్టుకో. నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న పాపాన్ని తీసివేయి. లేదంటే నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీవు దేవుని బిడ్డగా ఉన్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డగా ఉంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. చాలా మంది భార్య భర్తను మోసం చేస్తున్నారు, భర్త భార్యను మోసం చేస్తున్నారు, భార్య భర్తను బిడ్డను మోసం చేస్తున్నారు. అందుకే అన్నాడు సిగ్గుమాలిన జనులు రారని వాక్యం చెప్తుంది. ప్రవక్త చెప్తున్నాడు, యాజకుడు చెప్తున్నాడు, బోధకుడు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనము మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా ఉందాం. అనుదినము అంగలారుద్దాం, గోజాడుదాం, కన్నీరు కారుద్దాం. నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఇగో మనం ప్రార్థన చేద్దాం. నీ బిడ్డలు వర్ధిల్లుతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మీకున్న శ్రమలన్నీ దేవుడు తొలగించును గాక. ప్రార్థనలో ఎదగండి, బలపడండి, వర్ధిల్లండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.